కర్మెలు పర్వతంపై నిజమైన దేవుడు యెహోవాయే అని నిరూపించిన ప్రవక్త ఏలియా. ఇశ్రాయేలు రాజైన ఆహాబు మరియు అతని భార్య యెజెబెల్ ప్రభావంతో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను విస్మరించి బయలు మరియు ఆషరా విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. దేశమంతా విగ్రహారాధనకు లోనైంది. దీని ఫలితంగా దేవుడు భూమిపై 3.5 సంవత్సరాల పాటు కరువును పంపాడు. వర్షం పడలేదు, పంటలు పండలేదు. ప్రజలు తీవ్ర కష్టాల్లో పడ్డారు. ఈ కష్టకాలంలో దేవుడు తన ప్రవక్త ఏలియాను సారెపతు విధవరాలి ఇంటికి పంపాడు. ఆమె వద్ద ఉన్న కొంచెం పిండి, కొంచెం నూనెతో 3.5 సంవత్సరాల పాటు ఆమెను మరియు ఆమె కుమారుని దేవుడు అద్భుతంగా పోషించాడు. 3వ సంవత్సరంలో యెహోవా ఆజ్ఞ ప్రకారం ఏలియా తిరిగి ఆహాబు దగ్గరికి వెళ్లి వర్షం కురుస్తుందని ప్రకటించాడు. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తున్నారని ఏలియా ఆహాబును మరియు ప్రజలను గద్దించాడు. తర్వాత ఏలియా ఇశ్రాయేలు ప్రజలందరినీ 450 మంది బయలు ప్రవక్తలను, 400 మంది ఆషరా ప్రవక్తలను కర్మెలు పర్వతం మీదకు పిలిపించాడు. అతడు ప్రజలతో, మీరు ఎన్నాళ్ల వరకు 2 తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను సేవించుడి, బయలు దేవుడైతే అతన్ని సేవించుడి అని చెప్పాడు. 2 బలిపీఠాలను నిర్మించి వాటిపై ఎద్దులను సిద్ధం చేయాలి, కానీ నిప్పు పెట్టకూడదు. ఏ దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి బలిని దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని చెప్పాడు. ప్రజలందరూ దీనికి సమ్మతించారు. ముందుగా బయలు ప్రవక్తలు తమ బలిపీఠాన్ని సిద్ధం చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బయలును ప్రార్థించారు. వారు బిగ్గరగా అరిచి తమ శరీరాలను గాయపరుచుకున్నారు, కానీ ఎటువంటి స్పందన లేదు. ఏలియా వారిని ఎగతాళి చేస్తూ, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, గట్టిగా కేకలు వేయండి అన్నాడు. వారు మరింత గట్టిగా అరుస్తూ రక్తం కారే వరకు తమ దేహాలను గాయపరుచుకున్నారు. అయినా అగ్ని రాలేదు. సాయంత్రం వేళ ఏలియా పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి దాని చుట్టూ ఒక కందకాన్ని త్రవ్వించాడు. బలిపీఠంపై మరియు కట్టెలపై 3 సార్లు విస్తారంగా నీళ్లు పోయించాడు. ఏలియా ఒక చిన్న ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలి పశువులను, కట్టెలను, రాళ్లను, మట్టిని మాత్రమే కాకుండా కందకంలోని నీటిని కూడా పూర్తిగా కాల్చేసింది. ఇది చూసిన ప్రజలందరూ భయపడి సాష్టాంగపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. కర్మెలు పర్వతంపై జరిగిన అద్భుతం మనకు బోధించేది ఇదే. మనుషుల చేతితో చేసిన విగ్రహాలు అబద్ధ దేవతలు, ఏ పరిస్థితుల్లోనూ జవాబు ఇవ్వలేవు. కానీ యెహోవా దేవుడు జీవం గల దేవుడు. నీటితో నిండిన బలిపీఠం కాలిపోవడం మన దృష్టిలో పూర్తిగా అసాధ్యం. అయినా అగ్ని దిగి వచ్చిందంటే అది నిజమైన దేవుని శక్తి. మనుషులు ఎంతగా ప్రయత్నించినా, ఇన్ని ప్రార్థనలు చేసినా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడమే ముఖ్యమైన విషయం. అబద్ధ దేవతలకు చేసిన కేకలు, శ్రమలు ఫలించవు. కానీ జీవం గల దేవుడు యెహోవా సత్యంతో, శక్తితో సమయానికి స్పందిస్తాడు.